హాయ్ ఫ్రెండ్స్, కొమ్ముల టెక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇవాళ టాపిక్ బాయిలర్కి చిమ్నీ ఎంత హైట్లో ఉండాలి, ఎన్ని టన్నుల బాయిలర్కి ఎంత హైట్ చిమ్నీ ఉండాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నెంబర్ 1, హాఫ్ టన్ కెపాసిటీ బాయిలర్ నుంచి 2 టన్ కెపాసిటీ బాయిలర్ వరకు 60 అడుగుల హైట్ చిమ్నీ ఉండాలి. డ్రాఫ్ లాక్కుని బాయిలర్ ఫైరింగ్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్, 2 టన్ కెపాసిటీ బాయిలర్ నుంచి 5 టన్ కెపాసిటీ బాయిలర్ వరకు 80 అడుగుల హైట్ చిమ్నీ ఉండాలి. ఈ 80 అడుగుల హైట్ చిమ్నీలో 20 అడుగుల హైట్ కోన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్, 5 టన్ కెపాసిటీ బాయిలర్ నుంచి 10 టన్ కెపాసిటీ బాయిలర్ వరకు 100 ఫీట్ హైట్ ఉండాలి, 20 ఫీట్ కోన్ ఉండాల్సిందే. ఎందుకంటే ఫైర్ పాసింగ్ చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫైర్ పాసింగ్లన్నీ దాటుకొని రావాలి. అండ్ బాయిలర్ కూడా ఒక 10 ఫీట్ హైట్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా 100 ఫీట్ హైట్ చిమ్నీ ఉండాలి. ప్లస్ ఐడి ఫ్యాన్ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఏపీహెచ్ ఉంటుంది, ఎంబీసీ ఉంటుంది, సైక్లోన్ ఉంటుంది. వీటన్నిటిలో నుంచి ఫైరింగ్ సర్క్యులేషన్ అయ్యి చిమ్నీలోకి రావాలి. ఆ చిమ్నీలోకి వచ్చిన తర్వాత డ్రాఫ్ లాక్కోవాలంటే చాలా లేట్ తీసుకుంటుంది కాబట్టి 100 ఫీట్ హైట్ ఉండాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొమ్ముల టెక్.